చెప్పొచ్చు చక్రి. అయితే పాస్టర్ శాలం రాజు మల్లెపూలు పెట్టుకునే మహిళను కించపరుస్తూ నోరు పారేసుకున్నాడు. ఆడబిడ్డలపై అణచిత వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ రాజ్ న్యూస్ గలమెత్తింది. వార్తా కథనాలను డిబేట్లను ఎప్పటికప్పుడు ప్రసారం చేసింది రాజ్ న్యూస్. దీనిపైన ఎలాంటి స్పందన వస్తుంది? ప్రస్తుతం విశాఖపట్నంలో ఈ యొక్క వార్త కోసం అయితే చర్చలు తండాలుగా జరుగుతున్నాయని అయితే మనం గర్వంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మహిళల కోసం ఏకైక ఛానల్ గా రాజ్ న్యూస్ అనేది నిలబడిందని అయితే స్థానికంగా ఇక్కడ అందరూ కూడా మాట్లాడుకునే పరిస్థితి ఏర్పడింది. మహిళా లోకమే కాకుండా స్థానికంగా ప్రజలు కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే స్థానికంగా ఇప్పుడున్న అన్ని ఛానల్స్ కూడా ఒక్కొక్క వర్గాలకు చీలుకుపోయినా స్థానికంగా ప్రజల కోసం మహిళల కోసం పోరాడే ఛానల్స్ ఏవీ లేవని, కానీ ఇటువంటి సమయంలో మేమున్నామంటూ రాజ్ న్యూస్ అయితే ముందుకు రావడం, ప్రజల కోసం గలమెత్తడం, సాక్షాత్ ముఖ్యమంత్రికి కూడా ప్రశ్నించే స్థాయికి రాజ్ న్యూస్ ఎదిగి ప్రజల కోసం అలానే మహిళల కోసం ముఖ్యమంత్రిని ప్రశ్నించి ముఖ్యమంత్రి నుండే ఒక స్పందనను తీసుకొచ్చి ఈ యొక్క కథనాలపైన స్వస్తి చెప్పేందుకు ప్రయత్నం చేస్తుందని అయితే విశాఖ నగరంలో అయితే కావచ్చు, అలానే స్థానికంగా ఇక్కడ ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలంతా కూడాను రాజ్ న్యూస్ నుండి అయితే మంచి స్పందన వస్తుందని, దీనికి సంబంధించి ఎవరైనా ఇప్పటికైనా చర్యలు తీసుకోకపోతే స్టేషన్ కి, పోలీస్ స్టేషన్ కి కావచ్చు, సిపి కావచ్చు, కలెక్టర్ కావచ్చు, మేమే స్థానికంగా వెళ్ళి స్వచ్ఛందంగా వెళ్ళి ఫిర్యాదు చేస్తాము. రాజ్ న్యూస్ మాకు బాసటగా నిలిచింది, మేము రాజ్ న్యూస్ కు బాసటగా నిలుస్తామని మహిళా సంఘాలు, మహిళా నేతలు, విశ్వ హిందూ పరిషత్ కూడా మనతో రావడానికి అయితే సిద్ధంగా ఉంది చక్రి. అయితే మత వక్రీకరణలు చేయకుండా వాస్తవాలను చూపెట్టింది రాజ్ న్యూస్. మహిళల పట్ల శాలం రాజు వివరిస్తున్న వైఖరిని ఎండగట్టింది. అందుకే రాజ్ న్యూస్ చైర్మన్ లక్ష్మీరావు గారు సవాల్ విసిరారు. మీ మతాల గురించి మాట్లాడడం లేదు, మహిళల్ని అఘోరపరిస్తే ఊరుకోమని హెచ్చరించారు లక్ష్మీరావు గారు. వార్తా కథనాలతో పాలకుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అంతేవిధంగా భారీ స్పందన కూడా మహిళల నుంచే వస్తుంది. కంప్లైంట్లు కూడా రోజు రోజుకి పెరిగిపోతున్న పరిస్థితి. ఇక మున్ముందు చర్యలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? సూర్యప్రకాష్, దీనిపైన చర్యలు అయితే తీవ్రంగా ఉండే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా రాజ్ న్యూస్ లో ఎన్నో వార్తలు కథనాలు ప్రసరిస్తున్నా కూడా చలనం లేకపోగా తిరిగి రాజ్ న్యూస్ పైన, అలానే రాజ్ న్యూస్ లో సోషల్ మీడియాలో పలుమార్లు అనుచిత వ్యాఖ్యలతో, తప్పుడు కథనాలతో, తప్పుడు వార్తలతో మనపైన రాజ్ న్యూస్ పైన అయితే ఎన్నో కించపరిచే వాక్యాలను పెడుతూ కూడా ఇబ్బందికి గురి చేసే విధంగా అయితే శాలం రాజు వారి యొక్క టీం పనిచేసింది. అసలు నిజాలను నిర్భయంగా తెలియజేయడానికి అయితే రాజ్ న్యూస్ ముందుకు వస్తున్న తరుణంలో ఇటువంటి వాటిపైన ఈ యొక్క చైర్మన్ ఎవరైతే లక్ష్మీరావు ఉన్నారో ఆవిడ ఒక సవాల్ను కూడా విసిరారు. మేము మహిళల కోసం నిలబడ్డాము, మతాల కోసం, కులాల కోసం అయితే కాదు, మహిళలు కించపరిచే వారిపైన అయితే తీవ్రంగా వాళ్ళనైతే ఖండిస్తాము, నిజాలు నిర్భయంగా బయట పెడతాము, దమ్ముంటే వచ్చి మా యొక్క సవాల్ను స్వీకరించని తెలియజేసిన తర్వాత కూడా కనీసం రాకుండా ఛానల్ పైన తప్పుడు కథనాలు వేస్తున్నారని చెప్పేసి, అలానే ఛానల్ పైన ఎన్నో దోషణలు, ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా ఎన్నో ఫేక్, అవన్నీ కూడా ఫేక్ ఛానల్స్. ఒకే వ్యక్తి 30 నుండి 41 జిమెయిల్ ఐడీస్ క్రియేట్ చేసుకొని కామెంట్స్ చేయడం అయితే ఇందులో కనిపిస్తుంది. ఎందుకంటే మనం అందులో చూసే కామెంట్స్ అన్ని కూడా కాపీ పేస్ట్ తప్ప స్వచ్ఛందంగా వారంతటి వారు ఎవరు చేసిన ఈ యొక్క కామెంట్స్ అయితే లేవు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు మనం ప్రశ్నించిన తర్వాత కింద వచ్చిన కామెంట్స్ చూస్తే పూర్తిగా అయితే మనకు అర్థమవుతుంది వారి యొక్క మతి స్థితిగా లేని మతిగా కనిపిస్తుంది వాళ్ళ యొక్క ప్రవర్తన నియమావళి. ఇప్పటికైనా శాలం రాజు అనే వ్యక్తి వచ్చి క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ఎంత అయింది. ముఖ్యంగా మహిళ ఈ యొక్క సంస్థని ఎవరైతే నడుపుతున్న మహిళా మూర్తి ఉన్నారో ఆవిడ్ని కూడా, లక్ష్మీరావుని కూడా తక్షణమే క్షమాపణలు కోరుకొని స్థానికంగా ప్రజలందరినీ, హిందువులను కూడా క్షమాపణలు కోరాల్సిన అవసరం ఎంతైనా ఉంది శాలం రాజు. రైట్, థ్యాంక్ యూ సూర్యప్రకాష్.